వచ్చేది కొన్ని నిమిషాలు మాత్రమే చెప్తాను, ఎక్కువ చెప్పలేను. నేనేమేమి చేయగలుగుతాను అవి మాత్రమే చెప్పేదానికి నా చేత అవుతుంది. ಹೆಚ್ಚುగా నాకు జ్ఞాపక శక్తి లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు తెల్లవారి 4 గంటలకు లేయాల. 4 గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకొనేసి తర్వాత స్నానం చేసి చేయగలిగిన సంధ్యావందనం చేయగలిగిన వాళ్ళు సంధ్యావందనం చేయవల్ల. సంధ్యావందనం చేసిన తర్వాత నాడీ శుద్ధి చేసుకోవాల. నాడీ శుద్ధి చేసుకున్న తర్వాత ఏంటి మళ్ళా ప్రాణాయామం చేయాలి. నాడీ శుద్ధి తర్వాత ప్రాణాయామం చేయవాలి. ప్రాణాయామం చేసిన తర్వాత వాళ్ళు ఇంకా ఏదైనా దేవుడి గురించి ఏ ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన 4 పర్యాయాలు 3 పర్యాయాలు 2 పర్యాయాలు తక్కువ లేకుండా ప్రతి ఒక్కరు చేయాలి. అది చేసిన తర్వాత మళ్ళా కొంచెం ధ్యానం చేయాలి. ధ్యానం ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ధ్యానం చేసిన తర్వాత వాళ్ళ కార్యక్రమానికి కాఫీ దేవుడికి నమస్కారం చేసుకొని తర్వాత కాఫీ ఏదైనా తాగేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి అటెండెన్స్ అయ్యింది. మన సంఘానికి రావాల, ఇక్కడ క్లాస్ ఉంటుంది. సరే, తర్వాత ఇప్పుడు మనం మానవుడు ఇప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకోవటం, దాంట్లో కొన్ని మాత్రమే చెప్తాను. న్యాయం ఏమి, నీతి ఏమి అనేది ఫస్ట్ మనం గమనించాలి. తప్పులు చెప్పకూడదు, ఒకరిని హింసించకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు, ఒకరిని బాధ కలిగించేట్టుగా మాట్లాడకూడదు, ఒకరిని బాధ పెట్టకూడదు, ఒకరిని హింస పెట్టకూడదు. ఇవన్నీ ముఖ్యంగా మనం గమనించాలి, మాట్లాడేటప్పుడు గమనించాల్సిన విషయాలు. తర్వాత మనము కర్మేంద్రియాలు కర్మ చేత జన్మించినాము. కర్మ చేతనే ఈ శరీరం వచ్చింది. ఈ శరీరం శాశ్వతం కాదు. శాశ్వతమైంది ఏమంటే శాశ్వతమైంది ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం శాశ్వతమైంది. ఆత్మస్వరూపము దేవునితో సమానమైంది. మనము ఏం కూడా కానీ ఏం చేసినా కానీ మనము ప్రతి మానవుడు ఆత్మస్వరూపుడే అని తెలుసుకున్నాం. ప్రతి మానవుడు ఆత్మస్వరూపమే. ఆత్మస్వరూపానికి తగినట్లుగా మనం ప్రవర్తన కూడా ఉండాలి. అట్లా మనం ప్రవర్తన ఉండి అన్ని రకాలుగాను మనం బాగుంటే మనకు మోక్షం కూడా లభిస్తుంది. మోక్షం లభించాలంటే ఆత్మస్వరూపమే కారణం. పోతే ఆత్మస్వరూపమే కారణం. ఆత్మస్వరూపం అనేది ఏమీ లేదు. మనం కర్మలు చేయని వాడంటూ ఎవరు లేరు. కర్మ ప్రతి మానవుడు చేస్తూనే ఉన్నాడు. కర్మ ఇచ్చేనే మనకు మోక్షం కూడా వస్తుంది. కర్మ లేదే మోక్షం రాదు. మోక్షానికి కర్మ కారణం అన్నమాట. కర్మ కారణము. ఇంకా ఏదో గుర్తు రాలేదు స్వామి, ఏదేదో తెలుసు విషయాలు గుర్తు రాకుండా. సరే, మీకు ఎంతవరకు చెప్పగలిగితే ఇంకా ఎన్నో విషయాలు తెలుసు, కానీ సమయాన్ని సందర్భంలో వస్తుంది కానీ ఇప్పుడు రావడం లేదు. ఆ సమయం వచ్చినప్పుడు వస్తాయి. ఇప్పుడు చెప్పాలంటే నాకు కాలేదు, జ్ఞాపకం రాలేదు. సమయం మీకు తెలిసినంతవరకు గుర్తొచ్చినంతవరకు చెప్పండి. సరే, నెక్స్ట్ ఇప్పుడు టాపిక్ ఏమంటే ఇప్పుడు మనం శ్రవణం చేస్తున్నాం కదా, వారికి దారి మనము శ్రవణం చేస్తున్నాం కదా. శ్రవణం చేస్తూ ఉండే దాని వలన మనకి ఏం అర్థమవుతుంది, ఏం అర్థం చేసుకున్నాము అనేటువంటి దాన్ని మనం పంచుకునుట.
అంతే. ఇదేం కాంపిటీషన్స్ అంతా ఏం కాదు. ఇది మన బుద్ధికి ఏం పడుతూ ఉంది అనేది మనం చెప్తాం. అది ఏదైనా సరే చెప్పచ్చు. మీకు తెలిసినటువంటిది, మీకు అర్థమైనటువంటిది చెప్తాం. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుకు అనేక నమస్కారాలు, అనేక వందనములు. గురు పాదసేవమే మాకు, గురు ఆశీస్సులే మాకు గురువే మాకు సర్వం. మానవ జన్మ వచ్చిందే అతి దుర్లభం. మనకు జ్ఞానం మనం ఎంతో చేస్తున్న పుణ్యం చేత మానవ జన్మ మనకు వచ్చింది. దీంట్లో ఆత్మ విద్యకు ఉంది, భౌతిక విద్య ఉంది. కోటి వరకు కోటి విద్యలు అనే మాదిరి భౌతిక ప్రపంచంలో అనేక విద్యలు ఉంది. డాక్టర్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మళ్ళా ఎన్నో జడ్జి కావచ్చు, లాయర్లు కావచ్చు, రైతు కావచ్చు. అన్ని విధాల కూటి కొరికే విద్యా విజ్ఞానము భౌతిక విద్య ఉంది. ఆత్మజ్ఞానము, ఆత్మ విద్య ఎవరో ఇప్పుడు మన కుప్పంలో 30,000 40,000 పాపులేషన్ ఉంటే మనం 10 మంది 12 మందిగా చేస్తాం. ఇది ఒక కొంచెం బాధాకరం. ఇలాంటి జ్ఞానం నేర్చుకుని మనిషి ఏమిటికి జన్మించినాడు, ఎందుకోసము భూమిపైన వచ్చినాడు, మన కర్తవ్యం ఏమి అనేదాన్ని ఆలోచించకుండా భౌతిక ప్రపంచంలో అనేక విధముల పరిగెత్తి పతనమైపోతున్నాడు. కానీ అనేక జన్మలు కారణమవుతాడు. సంసారం అంటే సచి పుట్టడమే సంసారం, కానీ ఇంకా ఇది లేదు. దాన్ని గ్రహించకపోతే, మానవ జన్మలో గ్రహించకపోతే ఇంతకుముందు ఎన్నో జన్మలు ఎత్తిందాం, ఇంకా ఎన్నో జన్మలు, నీచ జన్మలు కూడా ఎత్తవలసి వస్తుంది అనేదేమో వాళ్ళకి తెలుస్తుంది. అనేక గురువర్యులు, మునీశ్వరులు, మునువులు అంతా తాపస్సులయ్యి అన్ని విధాల తపస్సు, ధ్యానము, జ్ఞానము, యాగము, యజ్ఞము చేసి ఆహార నియమాలను పాటించి వాళ్ళు ముక్తిని పొందుతున్నారు. మనకు తెలిసిందే. మనకు తెలిసిన వరకు స్వాములు ఎంతోవరకు మనకు ఎంతో ఇచ్చినారు. ఈ ముందుగా 3 ఏళ్ళు 4 ఏళ్ళు కుటుంబంలో ఉన్నారు. ఆమెట శ్రీకాళహస్తిలో ఉన్నారు. మన దగ్గర ఉన్న వరకు బాగానే అన్నీ అప్పటి నుంచి పట్టుబట్టినాం. కానీ జీవితంలో అనేక యవనములో అనేక ఏమో తెలియకుండా మన ప్రారంభ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మలు తెలియక అనేక విధాలుగా నాశనం అయిపోయి ముసలితనం వచ్చేసింది. ఇప్పుడు ప్రయత్నం చేస్తే మతి మరుపు, మతి జ్ఞానము స్వామికి ఎప్పుడో వచ్చినప్పుడే చెప్పేస్తున్నాను. నేను నాకు మతి మరుపు, తలనొప్పి వస్తుంది, ఏం మాట్లాడకపోతాను, మీరు చెప్పేదంతా గ్రహిస్తాను, అంతర్ముఖంగా అనేక విషయాలు ఉంది కానీ చెప్పలేకపోతున్నాను. నా మార్గము సరైన మార్గంలోనే ఉన్నాను అనుకుంటాను. దేనిపైన సంసారంపైన ఇచ్చలేదు. పిల్లలు కానీ, భార్య కానీ, స్త్రీ కానీ, పురుషులు కానీ ఏ సంబంధం లేకుండా జీవిస్తున్నాను నేను. అంటే ఆ జీవనంలో ఆత్మ సంబంధంతో ముడిపెట్టుకొని ఆత్మజీవనంలోనే ఆత్మల గురించి తెలుసుకున్నట్టుగా నా ప్రయత్నం. అనేక బోధలు
స్వామి దగ్గర భగవద్గీత, ఉపనిషత్తులు, అనేక విషయాలు ప్రపంచ విషయాలు కానీ మనకి ఎన్ని విధాల చెప్పాలనో అంతా చెప్పిన ఏ స్వామి, ఏ దేవుడు, ఏ గురువు దగ్గర, ఎన్ని గురువు దగ్గర ఇక్కడెక్కడో ఆశ్రమం అంతా చెప్పినా కానీ స్వామి మాదిరి మనకు చెప్పింది ఎవరు లేదు. ఆ దైవ సంకల్పం చేత, ఆ ఈశ్వర సంకల్పం చేత స్వామి మనకు దొరికినారు కాబట్టి మనము ఆయనతో నిష్టగా మనము అన్ని గ్రహించల్లా. జ్ఞానబోధ, శ్రవణ మననము నిధిధ్యాస, దాన్ని కర్తవ్యంగా భావించి, కర్తగా దాన్ని భావించి మనము వినాలా, చేయాలా, మనము మార్గాన్ని సుగం చేసుకోవాలా. సంసారాన్ని నీచంగా చూడాలా. సంసారాన్ని దాటటికి గీతానావము అనేది పట్టుకున్నాము కాబట్టి ఆ నావని పట్టుకుంటే మనం గట్టెక్కిపోతాము. ఈ సంసారంలో అనేక దుఃఖాలు, కష్టాలు, నష్టాలు అన్నీ ఉండి, అన్ని బాధలు ఉంది. దీన్ని నీచంగా భావించాలా ఈ సంసారాన్ని అనేది మట్టుకు గట్టిగా నేను చెప్పగలను. కాబట్టి మన ప్రయత్నం ఏమరా అంటే ఈ శరీరం ఉండేనప్పుడే మనము ధ్యానము, యోగము, గురు శ్రవణము విని ఇంకా చాలా వరకు తెలుసుకొని నిత్య కర్మలు, నైమిత్య కర్మలు అంతా పాటిస్తూ మన కోటికి ఏం కావాలో, మన శరీరానికి ఏమో మన ఆహారం అది తీసుకునేసి మన కర్తవ్యాన్ని మనం పాటించి ఆత్మబోధ వింటూ ఆత్మని తెలుసుకున్నట్టే మనకు కర్తవ్యంగా భావిస్తున్నాము. చెప్పండి, మీరు ఎంత చెప్పాలనుకుంటే చెప్పచ్చు. మీరు ఏమేమి గ్రహిస్తున్నారు, ఆశ్రమానికి వచ్చి మీరు ఏం తెలుసుకుంటున్నారు, దీనివల్ల మీకు ఏమి అనిపిస్తుంది? తెలుసుకోవాల్సింది ఏమీ లేదు స్వామి. సంపద కానీ, స్త్రీ కానీ మనకు అన్ని వ్యతిరేకాలు. ఐశ్వర్యములు ఎంత అనుభవించినా తృప్తియే ఎరగని కామం. కాబట్టి మానవ జీవితంలో తృప్తి అనేది లేదు. అనేక కోరికలు, ఆ కోరికలను మనల్ని పతనం చేయక తప్పదు, మనల్ని సక్రమమైన మార్గంలో నడపదు. కాబట్టి గీతని పట్టుకున్నాము, స్వామిని పట్టుకున్నాము. స్వామి చెప్పేది సక్రమంగా వినయంగా దాన్ని ప్రయత్నం చేయాలా. నాడి శుద్ధి నేర్చుకున్నాము, ప్రాణాయామం నేర్చుకున్నాము. ఇది నేను నిత్య నైమిత్తికలు ఎవరికి మనము చెడు భావించకుండా, ఎవరిని నీచంగా మాట్లాడకుండా, ఎవరితో దుష్ట సహవాసం చేయకుండా, అంత ఆప్యాయంగా ప్రేమగా ఉండాలి. ప్రపంచంలో ఉండే జీవరాశిని సమానంగా, మన ఆత్మతో సమానంగా చూడాలి. అనుకుంటాను నేను. మళ్ళా
అర్థం కాకుండా ఉంటారు. మనకు అన్నీ అర్థమయ్యేటట్టు చెప్పినారు. ఇప్పుడు బ్రహ్మతత్వము, దైవతత్వం, ఆత్మతత్వం, దైవతత్వం. దైవతత్వం అనేది రామాయణము, భారతము, భాగవతము ఇది బోధిస్తాము. అది అన్ని చదివినాము, ఇంట్లో చదివినాము, విన్నాము, కథలుగా ఉన్న సినిమాలు చూసినాము. ఆత్మతత్వం గురించి స్వామీజీ వచ్చిన తర్వాతే దాని గురించి మనకు తెలుస్తాం. ఆత్మతత్వం ఏం చెప్పాలి? వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఈ మూడు ఆత్మతత్వం బోధిస్తాం. ఆ ఆత్మతత్వం తెలుసుకోవాలని మనం సమావేశం అవుతున్నాం. మనం నేను మొదలే 2025 అప్పుడే మాట్లాడుతున్నాను, చెప్తున్నాను. ఆత్మతత్వం తెలుసుకుంటే అనుకుంటున్నాను. మోక్షము విషయం మనం పొందాలి. మోక్షం పొందాలంటే ఏం చేయాలంటే ఆత్మతత్వం తెలుసుకోవాలంటే మనం చేయలేం. అది గురువు గారు చెప్తున్నారు. 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మానవ జన్మకి జ్ఞానం, మంచి అన్నీ తెలిసేది. అన్నీ వేరే ఏ జీవరాశికి తెలియదు. ఈ 84 లక్షల్లో ఈ మానవ జన్మ ఎన్నో సుఖాలు ఎన్నో కోట్లు జరిగిందో మనకు తెలియదు. ఈ జరిగి ప్రస్తుతానికి ఉండే మానవ జన్మని సక్రమంగా తీసుకొని పోవాలని ఒక ఆత్మబోధనకి చాలా అడిగి రావాలి. కానీ ఉదయం కూడా చెప్పిన స్వామి, ఇన్నేళ్ళు మేము అనవసరంగా వేస్ట్ చేసుకున్నాం, మాకు తెలియదు, దాని గురించి తెలియదు. ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు దాన్ని ఎంత రికలెక్ట్ అవుతుంది, ఎప్పుడు చేసుకున్నాం, చెప్తున్నారు. ఏది అది మన ఫలితమేమి మోక్షం రాదు. శాంతం నాగమధ్యం మహికంచడం నామగోత్రం సూత్రం నో జాతం వైభవంలోనూ నో నపుంసోన స్త్రీ నాకారం నోవికారం జనివర్ణం నాస్తి పుణ్యం పాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం సద్భావం. ఆ గురువే పరబ్రహ్మ స్వరూపంలో మనకు వచ్చి బోధిస్తున్నారు. సద్గురు, ఆ సద్గురువులు మనకు దొరికింది ఎంతో పుణ్యం. ఆ బోధనలు కానీ ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. మన మనసు కొంచెం కొత్తగా ఇదిగా ఉంటుంది. ఈ పరబ్రహ్మ స్వరూపం అనేది పరబ్రహ్మ గురించి తెచ్చుకోవడానికి చాలా కష్టం, అంత ఈజీ కాదు. అట్లా కాబట్టి కొద్దిగా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనుషులు దేవతలు కూడా మానవ జన్మకోవాలని కోరుకుంటారంటే వాళ్ళ పుణ్యం మాట అయిపోతే వాళ్ళు ఇక్కడ రావచ్చింది. అప్పుడు వాళ్ళు ఎందుకు కోరుకుంటారంటే ఒక్క మానవ జన్మకే మోక్షం ఉంది. మోక్షం వచ్చేది కాదు. మోక్షం అనుకుంటే ఆ మోక్షం పొందే ఏమి దాంట్లో దాన్ని మనం చేయాలి. ఈ మోక్షం పొందే నిరూపించిన కృష్ణ భగవద్గీత, వేదాలు, ఇది తప్పితే వేరే వల్లను మనం పొందలేదు. ఇది కాకుండా నూట 8 ఉపనిషత్తు 1008 గురువు గారు చెప్తున్నారు. ఆ 1008లో 108 ఉంది. ఆ 108లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం పాటిస్తున్నామంట. స్వామి గారు చెప్పినారు. ఆ ఒక్క ఉపనిషత్తులే కూర్చోండి, మనకు ప్రశ్నోత్తరి శ్రీ శంకరాచార్య గారు చెప్తున్నారు. దాన్ని ఎన్ని రోజులుగా చెప్తున్నారు మీరే యోచించండి. ఒక్క శ్లోకానికి ఒక్క చిన్న పదానికి ఎన్ని రోజులుగా చెప్తున్నారు. అంత విడియకుటమై ఒక్క శ్లోకంలో అది మనం అర్థం చేసుకోవాలంటే ఒక్క గురుముఖత తప్పితే వేరే ఏమీ కాదు. మనం వేరే వేరే విధంగా అర్థం చేసుకుంటున్నాం. రానార్థాలు విధంగా మనము ఉంటే అన్ని తోట నీరు అని నిఘంటువుల్లో ఉన్నాయి. ఆ అర్థాలు ఏది మనం ఎక్కడ పెట్టుకోవాలో ఎట్లా చేయాలని మనకు తెలియదు. అది గురుముఖత తప్పితే చూడండి. తెల్లారి నన్ను చెప్పినారు ఏమన్నా విదూషక అంటే మన భాష ఏమంటే విదూషకుడు అంటే నన్ను చెప్పండి, మీకు తెలుసు తెలుగు. విదూషకుడు అంటే మనం ఉద్యోగాలు అనుకోండి, లేదా తమాషా చేసేవాడు, లేక ఒక ఎంటర్టైన్మెంట్ చేశాం. కానీ విదూషక అంటే వేరే. అదేవిధంగా నన్నే చెప్పినారు దివిజుడు అన్నారు. దీనికి వావర్తిస్తే ఏమవుతుంది చెప్పు మేడం?
ద్విజుడు 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 అంటే బ్రాహ్మణుడు. కానీ ద్విజుడు దానికి ఎంతో అర్థం చెప్పినాం. ఇట్లా మనం గురుముఖత ఇంటే కానీ మనకు తెలియదు. ఒక పదానికి మనకు తెలిసినట్టే ఉంటుంది వినప్పుడు, కానీ అర్థాలు వేరే. ఆ అర్థాలు సక్రంగా తెలుసుకోవాలంటే ఒక్క గురువు తప్పితే అది సద్గురుడు. మరి గురువుగా దొరికింది ఎన్నో జన్మ సుకృతం అంటే బహునామంతే జ్ఞానం అన్న ప్రపంచే సుహాత్మ గురుహ అన్నట్లు భగవద్గీత. ఈ గురువు గారు పాశ్చాత్య కానీ మనకు అతని గురించి అతని బోధ వినే కానీ ఎన్ని జన్మ సుకృతం చేసి ఉన్న చూడండి. మన ఊళ్ళోనే కుప్పంలోనే ఎన్ని వేల మంది ఉన్నారు, ఎన్ని వేల మంది ఉన్నారు. ఎందుకు వస్తారు? ఎందుకు రాకూడదు? వాడికి ఆ జ్ఞానం ఇంకా రాలేదు. ఆ జ్ఞానం వస్తే ఎప్పుడో వస్తారు, కొన్ని జన్మలు ఎత్తితే వస్తారు. ఇప్పుడు కూడా రాదు. ఇప్పుడు వచ్చిండే జన్మని మనం సార్థక చేసుకోవాలంటే ఇక్కడ గురుముఖత ఈ భగవద్గీత విన్నామంటే వేదాలు విన్నామంటే మనకు జ్ఞానం ఇస్తారు. రెండవది సెన్స్ తగ్గి రావడం గుర్తు రావడం కానీ ఎన్నో చెప్పాలి. మాకు దొరికింది మంగేశ్వర గురువు దొరికింది. చాలా పుణ్యం చేసింది. ఏదో మన గురువు సుకృతం ఏదో కొద్దిగా ఉంది. దానివల్ల దొరికినారు. ఆయన సేవ చేసుకొని మనం ఇంకా ముందుకి ఇంకా ఎన్నో చెప్పాలంటే ఒక ఫ్లాష్ ప్రాబ్లం లేదు. ఆయన ప్రతి విషయం ఆయన చెప్పేదంతా మొదలే భగవద్గీత మాకు సంవత్సరం పైన 700 శ్లోకం మాకు డీటెయిల్గా ప్రతిరోజు 100 వరకు బోధించాం. అవి ఇప్పుడు రీకలెక్ట్ అవుతుంది. ఆ గురువు గారికి నా విషయం చెప్తే ఆ మురికంతా పోతా పైన పోతూ ఉంటాను నేను ఆ మురికి పోతా ఉందని చెప్పాను. ఆ విధంగా ఇంకా పోవాలి. గూడు కట్టేసి అది పోవాలంటే జ్ఞాన ఖడ్గమునే తప్పితే వేరే ఏ విధమైన మనం చేసిన పాపాలంతా పోవాలా. ఇంకా దాంట్లో పోవాలంటే మనకి ఆ జ్ఞాన ఖడ్గం అనేది అది ప్రసాదించాలి. ఆ జ్ఞానం ప్రసాదిస్తే ఆ ఖడ్గముతో మెరికేస్తే మనకు జ్ఞానం ఇస్తారు. ఆ జ్ఞానం సంపాదించడానికి నేను మనకు తెలియకుండా వేస్ట్ చేసాను. తెల్లవారి నుంచి అదే వచ్చాను. గురువు గారు కూడా చెప్పాను మాకు వేస్ట్ చేసాను. ఇకనైనా భగవంతుడు మనకి చెప్పిన వరకు మనం ఆత్మ కూడా వినాలని, గురువుని ఆశ్రయించి మనం అన్నీ తెలుసుకోవాలని సభాముఖంగా మేము అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి ఆత్మ గురువులకి నమస్కారం చేయాలి. ఇంకా ఏమో చెప్పాలా ఇంకొకసారి జ్ఞాపకం చేయాలి. చిన్న మాట ఏమనుకుంటాను. ఈ 4 వేదాలు 4 మహావాక్యాలు అది చెప్పింది నేను మర్చిపోతుంది. ఆ 4 వేదాలు మహావాక్యాలు. ఆ 4 వేదాల్లో ఉండే సారము తమరు చెప్పినారు. అవి ఇప్పుడు చెప్తున్నారు, ఇంకా చెప్తానని చెప్పినారు. ఆ 4 వేదాలు తెలుసుకున్నంత ఫలితం వస్తుంది. ఆ మహావాక్యాలు గురువు మొక్కుతా విన్నామంటే 4 వేదాలు మనం సరిగా చదవలేదు. అది 4 వేదాలు జ్ఞానంలో అహం బ్రహ్మాస్మి తత్వం ఉన్నాయి. అది సార్ చెప్తారంటే మనం ఏ గురువు ఉంటే అది తెలుసుకోవాలి. నమస్కరిస్తూ ఈ ఆత్మ బంధువులారా, నేను ఇంతవరకు గురుదేవుడికి లేనప్పుడు వచ్చినా ఎంత యోగా మాట్లాడుకుంటున్నా ఒక గంట సేపు బాగా
అని తెలుసుకొని ఆ వైపు అనుభవం ఎత్తులో మనకే తెలుస్తుంది. కాబట్టి మనము ఆత్మస్వరూపంలో ప్రయాణించేదానికి ఇది అనుకూలంగా చేసుకొని ఆ ప్రకారం ప్రయాణించి ఆత్మస్వరూపం చేరుకునేదానికి అందరూ ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా మానవ తెలియలేదు ఈ మానవ జన్మకు వచ్చిండేది చాలా దుర్లభం. ఈ జన్మలో కూడా మనము మంచిని ఆత్మస్వరూపం తగిన ప్రయత్నం చేయకుండా పోతే మన జన్మ వచ్చే దుర్లభమైంది. నా జన్మ వచ్చింది లేకుండా పోతుంది. కాబట్టి అందరూ జరిగిపోయింది ఇంకైనా మంచి మార్గంలో పోవాలని నిర్ణయం చేసుకొని దానికి తగిన విధంగా కావాలని ప్రయత్నం చేసి అందరూ తరించాలని కోరుతున్నాను. ముఖ్యంగా మోక్షం విద్యది కాదు, పొందేది కాదు. ప్రతి ఒక్కరు అందరూ ఆత్మస్వరూపులే. ఆ ఆత్మస్వరూపం తెలుసుకున్నట్టే మోక్షం. కాబట్టి ఆత్మస్వరూపం తెలుసుకున్న విధంగా అందరూ ప్రయత్నం చేసి అందరూ ముక్తి పొందాలని కోరుతున్నాను. నమస్కారం. సరే అమ్మగారు మైక్ బాగా వినిపించండి. కూర్చోండి. మండలికి శతకోటి స్వామి, నేను ఈ గురించి ఎందుకు అందరికీ తెలుసు. నా గురించి నేను చెప్తాను. నా గురించి నేను చెప్తాను. నేను భర్త కింద భార్యని సంసారం రోజులో లేదండి. కాబట్టి సంసారము న్యాయంగా ధర్మంగా ఆయనకు అనుభవంగా సంసారంలో చేయవలసింది మా ఆడదాని కర్తవ్యం. ఇన్ని ఏళ్ళ 70 ఏళ్ళు అయిపోయింది. ఈ 70 ఏళ్ళుగా సంసారము, నా భర్త, నా పిల్లలు, నా సంసారం అనేసి ఇంతవరకు జరిగిపోయింది. ఎన్నో ఆటంకాలు, ఎన్నో విలువలు, ఎన్నో అన్నీ చేసి అన్నీ ఏదో నా కాలం ముందు కాలం నింపేసినాను. ఎక్కడికి పోయేది మన కర్మ? ఈ బాధ ఎప్పుడు మనం తప్పించుకోలేదు అనుకుంటాను. అది నాకు జరగలేదు ఇంతవరకు. కానీ ఇప్పుడు ఎన్నో జన్మల పుణ్యం కర్మ తిరిగి నా పుణ్య, నా కర్మ, నా బాధలు, స్వామి అనుగ్రహం నాకు ఇప్పుడు ఏదో నాకు రోగం నేను అనుకుంటాను. ఒకటి ఏమంటే నేను చేయకపోతే విధి లేదని నేను అనుకుంటాను. మా భర్త చేసేలేదు, నా కొడుకులకి ఎక్కడో పోతారు, నేను చేయకపోతే తప్పదని నేను అనుకుంటా ఉన్నాను ఇన్ని రోజులు. ఈ రోజుగా పోయి వచ్చినాను ఎక్కడో నా పని ఎక్కడికి పోయినా ఆ టైం 4 అయిపోతే మాత్రం 4 అయిపోయినా ఎప్పుడు పోతాము?